బిర్యానీ 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 అసలు బిర్యానీ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? అస్సలు ఉండరు. నాకు మాత్రం చికెన్ బిర్యానీ అంటే వేరే లెవెల్ ఇష్టం అబ్బా. చికెన్ బిర్యానీ నేను ఈరోజు ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నా. ఎందుకు అని అంటే బయట ఫుడ్ మొత్తం కల్తీ 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 కాబట్టి బయట ఫుడ్ తిని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకోవడం ఎందుకు, ముందే కన్సీవ్ కాబట్టి బయట ఫుడ్ అవాయిడ్ చేయడమే చాలా బెటర్ అనిపించింది. అందుకే ఇంట్లోనే బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. సో ఫస్ట్ బాస్మతి రైస్ కడుక్కున్న తర్వాత ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇందులోకి యాలకులు, లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు దొరుకుతుంది అనమాట. ఆ బిర్యానీ పువ్వు తీసుకొని మిక్సీకి అయితే వేసుకున్నా. అదంతా పౌడర్ వేసుకున్నాక కొన్ని పచ్చికాయలు కూడా తీసుకున్నా, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఇంకా కొంచెం పుదీనా. సో వీటన్నింటిని కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా చేసుకోవాలి. తర్వాత చికెన్ తెచ్చుకున్నా. చికెన్ మనం స్పెషల్గా కొట్టించుకోవాలి. చికెన్ షాప్లో వాళ్ళు కొట్టిస్తారు అనమాట బిర్యానీ కోసం. అంటే అందులోకి కొంచెం కారం వేసుకోవాలి. కారం కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే మనం తెలంగాణ వాళ్ళం కదా. ఉప్పు వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు. ఇది ధనియాల పొడి, నేను మా అత్తమ్మ స్పెషల్గా నూరిందనమాట. ఇది మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పసుపు, నేను అది ధనియాల పౌడర్ అని అయితే అంటున్నా, బట్ అందులో వేరే వేరే ఐటమ్స్ వేసిందనమాట అత్తమ్మ. ఇంకేం వేసిందో నాకు కూడా తెలియదు. తర్వాత మనం నూరి పెట్టుకున్న మసాలా కూడా ఇందులో వేసుకోవాలి. ఇందాక యాలకులు, లవంగాలు నూరి పెట్టుకున్నాం కూడా కదా, అది కూడా ఇందులో వేసేసుకొని మంచిగా మెత్తగా అసలు మొత్తం ఇట్లా గుజ్జు గుజ్జు అయ్యే విధంగా పిసకాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. చికెన్ ఎంత బాగా పిసికినా కానీ అందులోకి పెరుగు లేకుంటే వేస్ట్ అసలు. తర్వాత పెరుగు అయితే వేసుకోవాలి. మంచిగా స్పైసీగా అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నది దగ్గర దగ్గర ఒక 1/2 అవర్ అయితే మనం పక్కకు పెట్టేసుకోవాలి మంచిగా మూత పెట్టి. తర్వాత నేను కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్న. ఆనియన్స్ అయితే ఇలా రెడ్ కలర్ రావాలి. ఆనియన్స్ నిజంగా ఏంపుకొని తింటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఆ స్మెల్ కూడా అద్దరిపోతుంది అనమాట. టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకొక సైడ్ నేను గిన్నె అయితే పెట్టుకున్నా. ఆ గిన్నెలో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్లోకి మళ్ళీ యాలకులు కొన్ని, లవంగాలు కొన్ని, బిర్యానీ ఆకు చాలా చాలా ఇంపార్టెంట్ అసలు. ఆకే బిర్యానీ ఆకు అంటే బిర్యానీలో లేకపోతే ఎలా. మళ్ళీ ఫ్లవర్స్, బిర్యానీ ఫ్లవర్స్, దాల్చిన చెక్క, ఇవన్నీ మిక్స్డ్ ఇస్తారు వాళ్ళు మనకి. టేస్టింగ్ సాల్ట్ అవన్నీ కలిపి బిర్యానీ మసాలా అంటే వాళ్ళు స్పెషల్గా ఇస్తారనమాట. సో అది వేసేసుకోవాలి. అవన్నీ అందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ కిచెన్లో వేడికి మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి. సో ఆనియన్ అయితే మంచిగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక బౌల్లోకి అయితే ఎత్తి పెట్టుకున్నా. ఇట్లా రెడ్గా అవ్వాలి ఆనియన్. నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్ అసలు. వేపిన ఆనియన్ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత నేను మళ్ళీ సెపరేట్ చికెన్ కూడా మనం కుక్ చేసుకోవాలి. అందులోకి మళ్ళీ బిర్యానీ ఆకు, చెక్క, దాల్చిన చెక్క, సో అవన్నీ వేసుకొని అవి ఫ్రై చేసుకున్నా సెపరేట్ మళ్ళీ చికెన్లోకి. తర్వాత ఇక్కడ రైస్లోకి కొత్తిమీర, పుదీనా, చికెన్లోకి కూడా కొత్తిమీర, పుదీనా వేసేసుకున్నా. తర్వాత అందులోకి చికెన్ పీసెస్ వేయాలి. సో నేను కలిపి పెట్టుకున్న చికెన్ దగ్గర దగ్గర ఒక 1/2 అవర్ 40 minutes దాకా అయితే ఉంచుకున్నాను నేను. అది ఆయిల్లో వేసేసి కలుపుకోవాలి. ఆ గుజ్జు మొత్తం నీట్గా వేసేసుకోవాలన్నమాట కడాయిలో. తర్వాత చూడండి ఎంత నీట్గా నోరు ఉడుతుంది కదా అసలు. తర్వాత పక్కన గిన్నె పెట్టుకున్నాం కదా, అవన్నీ బిర్యానీ ఆకు అవన్నీ కొంచెం కలర్ రెడ్గా అయిన తర్వాత వాటర్ పోసేసుకున్నా. అందులో మళ్ళీ బాస్మతి రైస్, బిర్యానీ అంటేనే బాస్మతి రైస్, అసలు రైస్ వేసేసుకున్నా. అప్పటి లోపల చికెన్ కుక్ అయిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ వస్తుంది. నేనైతే ఒక 1/4 కిలో తక్కువ కేజీ అయితే చికెన్ తెచ్చుకున్నా. 1 కేజీ అయితే బాస్మతి రైస్ అయితే తీసుకున్నా. ఒక లేయరు చికెన్ వేసిన నేను. ఒక లేయర్ చికెన్ వేసిన తర్వాత అప్పటి వరకు రైస్ అయిపోయింది. ఆ తర్వాత నేను మళ్ళీ ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్ అయితే వేసుకున్నా. రైస్ కింద వేయొద్దు, ఫస్ట్ చికెన్ వేయాలి. గిన్నెకి ఫస్ట్ చికెన్ వేసిన తర్వాత పైన
రైస్ వేయాలి. రైస్ వేసిన తర్వాత మళ్ళీ చికెన్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్. సో అది మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, కానీ అది వేస్తేనే కొంచెం లుక్ అనిపిస్తుంది. అందుకే నేనైతే వేసుకున్నా. కొంచెం కొత్తిమీర, మళ్ళీ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. చెప్పినా కదా, ఫస్ట్ ఒక లేయర్ చికెన్ వేసుకోవాలి, తర్వాత రైస్ వేసుకోవాలి, తర్వాత చికెన్ వేసిన మళ్ళీ రైస్. ఆనియన్స్ మర్చిపోయానని మళ్ళీ ఆనియన్స్ వేసిన. రైస్ వేస్తున్నా. 2 లేయర్స్ అయితే వేసేసిన. ఒకప్పుడు అసలు వంటలు వచ్చేవే కావు. మ్యారేజ్ అయినాక నేను అన్ని వంటలు చేయగలుగుతున్నా. పవర్ అట్లుంటుంది, మ్యారేజ్ పవర్. ఇక ఆనియన్స్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఇష్టం ఉంటే బాదం, జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు. కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. అవి కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. సో ఫైనల్గా అట్లా అయింది. తర్వాత మనం గోధుమ పిండి పిసికి పెట్టేసుకొని, తర్వాత మొత్తం ఆవిరి బయటకు వెళ్ళిపోకుండా గిన్నె పైన గోధుమ పిండి ఇలా పెట్టేసుకొని మూత గట్టిగా ముయ్యాలి, గాలి అనేది బయటకి రాకుండా. ఆల్మోస్ట్ బిర్యానీ అయిపోయింది. ఎంత బాగా వచ్చిందంటే నిజంగా రెస్టారెంట్ స్టైల్లో అయితే వచ్చింది. పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. అసలు ఇంత బాగా అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం బిర్యానీ చేసిన. సో బయట తెచ్చుకొని తినే బదులు ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా తినండి. హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి హ్యాపీగా తినండి, హ్యాపీగా ఉండండి. కల్తీ ఫుడ్ను దూరం పెట్టండి.